महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागर मध्यस्थ कामाक्षी कामदायिनी। అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం అనేక రకాల పద్మ అటవీ సంస్థ, అందమైనటువంటి సుగంధ వనాలు, అందమైనటువంటి పుష్పాలు ఉన్నటువంటి స్థానంలో అమ్మవారి యొక్క నివాస స్థలం ఉందంట. అంతేకాదు అమ్మవారు ఎక్కడుంటదని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు వీడియోలో, సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక అంటే సుమేరు పర్వతంలో ఉన్న మధ్య స్థానంలోని శ్రీపురంలో దేవి యొక్క నివాసం ఉంటదని చెప్పుకున్నాం కదా. అక్కడ చుట్టుపక్కల ఉన్న పర్యావరణం అంతా కూడా ప్రకృతి ప్రియురాలైనటువంటి అమ్మవారు, ప్రకృతి ప్రేమికురాలైనటువంటి అమ్మవారు ఆవిడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కదంబ వనాలతో విరాజిల్లుతుందంట. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని, అమ్మవారున్న ప్రదేశం మొత్తం కూడా కదంబ వనాలతో విరాజిల్లుతుందంట. సుధా సాగర మధ్యస్థ, సుధా అంటే అమృతం. సాధారణంగా ఇది కుండలిని యోగానికి సంబంధించినటువంటి మాట. సహస్రాధర చక్రంలో నుంచి జారువాడే అమృత ధారల్ని పానీయం చేసేటువంటి విషయానికి సంబంధించింది. అమ్మవారే అమృతాన్ని ఇస్తారు కాబట్టి అమ్మవారు అమృతం సాగరమునందు మధ్య స్థానంలో నివాసమై ఉన్నారంట. కామాక్షి కామదాయిని, కామాక్షి అంటే సాధారణమైన తాత్పర్యం కమనీయమైన కన్నులు గలది అనే అర్థం. కానీ దాని విశేష అర్థం ఏంటంటే